నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక్. ఈరోజు అంశం తీసుకున్నట్టయితే ఎప్పట్లాగానే హైడ్రా ఫోకస్ అనేది సిటీలో నడుస్తూనే ఉంది. అయితే హైడ్రా అనేది కూడా అసలు ఆపేయండి ఆపేయండి అని చెప్పేసి జనాలు ముందుకొచ్చి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఏ ప్రభుత్వం ఏది రెస్పాండ్ అవ్వకుండా కూల్చివేయడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఎన్నో ప్రజల ఆందోళన తెలుపుతున్నా కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. అయితే ఇంకా అటు కేటీఆర్ విషయంకి తీసుకున్నట్టయితే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో కూడా నిన్న ఒక వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే హైడ్రా నోటీస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళినా కూడా టైం ఇవ్వకుండా, వారికి ఒక్క 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేత అనేది నడుస్తూనే ఉంది. ఇక ఆపండి అని చెప్పేసి, వారిని పట్టించుకోండి అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. అయితే ఇక ఇదే అంశం గురించి తీసుకున్నట్టయితే, ఇంకా మరో అంశం తీసుకున్నట్టయితే జగన్ పర్యటన నిన్న రద్దు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా అక్కడ పాప ప్రక్షాళన చేయాలని చెప్పేసి వెళ్ళడం జరిగిన వైసీపీ అధినేత జగన్ గారిని కూడా ఆ పర్యటనలో భాగంగా రద్దు చేయడం జరిగింది. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రావణి గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, రైట్. మరి శ్రావణి, ఇక ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకుండా మూసీని సుందరీకరణం చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి దానికి వ్యతిరేకంగా మన ఈటల రాజేందర్ గారు ఏమన్నారు శ్రావణి? రిషి, అసలు ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా హైడ్రా ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే, కొంతమంది పాపం కాళ్ళ మీద పడి వాళ్ళని బతిలాడుకుంటున్నారు. నాకు ఒక్క బిడ్డనే ఉంది, నాకు అసలు 3 కూతుళ్ళు ఉన్నారు, ఇదిగో మా భార్య కడుపుతో ఉంది, ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి అని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఆర్తనాదాలు వింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అక్కడ అక్కడ చూసినట్లయితే అసలు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి 6 ఏళ్ల సమయం పడితే, రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం 6 నెలలే తెలిసిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు అయితే ఇక్కడ బాగా మనకు వినిపిస్తున్నాయి. హైడ్రా ప్రేయర్ తో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఉద్యోగాలకి జీతాలు కూడా ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి ఈ మూసీ సుందరీకరణ చేయడం ఏంటి అని చెప్పేసి స్థానికులు గూడు చెదరగొట్టి ఈ కార్యక్రమం ఏంటి అని చెప్పేసి మండిపడుతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అసలు ఇక్కడ ఈ హైడ్రా అనేది వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అంటే వచ్చేస్తున్నారు, వచ్చి మీకు ఇంకా ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ చేస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పేసి ఏవో మాటలు చెబుతూ ఉన్నారు. కానీ అది ఎంత వరకు వస్తుంది, ఇప్పుడు ఇన్ని చూస్తున్నాము, రేపటి రోజున మా పరిస్థితి ఏంటి అనే ఇబ్బందులు అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అలాగే చూసుకుంటే ఈ శని ఆదివారాలు సెలవు దినాలు చూసుకొని నిజాం సర్కార్ కంటే కూడా దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు రిషి. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే ఉంటుంది అన్నది అసలు ఇక్కడ ఎక్కడా లేదు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించుకుని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇళ్లని కూల్చేయడం అనేది ఎంత వరకు సబబు అనేది మాత్రం ఇక్కడ బాగా వినిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ చాలా మంది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కంట తడి పెట్టుకుంటున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు. బాబు మేము ఎక్కడికి వెళ్ళాలి, మా గూడేంటి, మా పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు మేము అనవసరంగా వేసాము ఓటు వేసి గెలిపించాము, మా నెత్తిన మేమే పెట్టుకున్నట్టుగా అయిపోయింది అని చెప్పేసి చాలా మంది బాధపడడం చూస్తున్నాము రిషి. ఇక్కడైతే ఓకే, నోటీసులు ఇచ్చినా కూడా టైం ఇవ్వలేని పరిస్థితి చూస్తున్నాం. అయితే దాని మీద కేటీఆర్ గారు ఎలా స్పందించారు మరి? అంటే కేటీఆర్ గారు ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా ఆయన చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తిరుమల రెడ్డి ఉన్నారో, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు స్టే తెప్పించుకున్నారు కాబట్టి వాళ్ళది ఎటువంటి ప్రాబ్లము లేదు. నోటీసులు ఇచ్చి 15 రోజులు 20 రోజులు అవుతున్నా వాళ్ళది కూల్చట్లేదు. కానీ కొంతమంది మాత్రం మాకు అసలు నోటీసులు కూడా రాలేదు, అసలు మా వరకు వచ్చి ఇప్పటికిప్పుడు కూల్చేస్తాము అంటున్నారు. అయ్యో మా సామాన్లు ఉన్నాయి, 40-50 లక్షల లోపల ఉన్నాయి, ఇంకొక 1-2-3 అయితే చెప్తూ ఉన్నారు ఇది మాది కాదండి ఈ బిల్డింగ్, కానీ లోపల ఉన్న సామాన్లైనా తీసుకుంటాము, ఆ సామాన్లు తీసుకోవడానికన్నా టైం ఇవ్వండి అంటే కూడా వినలేదు. వినకుండా కూల్చివేతలు జరుగుతున్నాయి, మేము దాని మీదే బతుకుతున్నాము, కడుపు కట్టుకొని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రభుత్వం అని మాత్రం అంటున్నారు రిషి. ఓకే, కూకట్పల్లి విషయంలో తీసుకున్నట్టయితే కూడా హైడ్రా ఫోకస్ అనేది నడుస్తుంది. మరి అది అలాగే ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు శ్రావణి? ఎన్ని రోజులు అంటే ఇది నడుస్తూనే ఉంది, ఇప్పుడు అప్పుడు అని చెప్పడానికి అయితే లేదు. ఒకటి ఏంటి అని అంటే, ఎక్కడైనా సరే FTL జోనర్ లో చెరువుల్ని కబ్జా చేసి చెరువుల్లో ఇల్లు కట్టుకున్నారు అని అంటే మేము నిర్మోహమాటంగా వస్తాము అనేది మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒకవేళ సుప్రీం కోర్టు నుంచి ఎవరైనా స్టే ఆర్డర్స్ తీసుకొని ఉంటే మేబీ వాళ్ళది కొంత మేరకు ఆగుతుందే, కానీ ఇది మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి తొలగించాల్సిందే అంటున్నారు. ఈవెన్ హైడ్రా అక్కడ వర్కర్స్ కూడా చెప్పేది ఏంటి అని అంటే, మేము కేవలం నిమిత్త మాత్రంలో వర్క్, అక్కడ పైనుంచి ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ ప్రకారంగా మేము వెళ్ళాలే తప్ప మేమేది పనిగట్టుకొని పగబట్టినట్టుగా మేము రావట్లేదు అని చెప్పేసి అటు నుంచి వస్తున్న వార్త. ఓకే, ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే హైడ్రా అధికారులను జనాలు తరిమి కొట్టిన సందర్భం నిన్న చూస్తూనే ఉన్నాం. మరి అది కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా శ్రావణి?
ఖచ్చితంగా. ఎందుకనంటే ఆ జనాల్ని తరిమి కొట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళకి నోటీసులు, కొంతమందికి నోటీసులు వెళ్తున్నాయి, మరి కొంతమందికి నోటీసులు వెళ్ళట్లేదు. కానీ నోటీసులు వెళ్ళిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఒకటే చెప్తున్నారు ఏంటి అనంటే, ఇప్పుడు మమ్మల్ని ఇలా ఎంత అర్ధాంతరంగా పంపించేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటి? ఈవెన్ మోసే ప్రక్షాళనది కూడా చూసుకుంటే వాళ్ళు వచ్చి సర్వే నెంబర్లు చెక్ చేసుకొని ఓవరాల్ గా అక్కడ మా నెంబర్ అయితే మార్క్ అయితే చేసి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి ప్రభుత్వం నుంచి అంటే, ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత మాత్రమే మేము మీ కట్టడాలను అయితే కూల్చి వేస్తామని చెప్పేసి అయితే హామీ ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంతమంది మహిళలు అయితే ఒక పని చేయండి, మాకు ఒక్కొక్క ఫ్లాట్ కి 50 లక్షల చొప్పున ఇవ్వండి, ఖచ్చితంగా మేము ఖాళీ చేసి వెళ్తాము అని చెప్పేసి మరికొంతమంది వాపోతున్నారు. ఎలా చూసుకున్నా అది కొంచెం ఇబ్బందికరంగాను అండ్ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు రిషి. ఒక హైడ్రా అధికారులు మాత్రమేనా, లేకపోతే రాజకీయానికి సంబంధించిన మంత్రులు గాని ఏమన్నా అక్కడికి వెళ్తున్నారా? ఈటెల అయితే ఈ రోజు వెళ్లారు. ఈటెల అక్కడికి వెళ్లి కలవడం అయితే జరిగింది. మీరేమి ఆందోళన పడకండి, మేము ఉన్నంత వరకు మీ పక్షాన పోట్లాడతాము, వాళ్ళతో మాట్లాడి అని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. బట్ రీసెంట్ గా ఈ రోజు అయితే ఈటెల అక్కడికి వెళ్లారు, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడారు, వాళ్ళకి కాస్త భరోసా ఇచ్చారు అని అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అయితే తెలియదు రిషి. ఇంకో విషయం తీసుకున్నట్టయితే జగన్ పర్యటనని ఎందుకు రద్దు చేయడం? రిషి, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటన అయితే ఫైనల్ గా రద్దు చేసుకున్నట్టు. ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళాలి, అక్కడ నైట్ బస చేసేసి ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకునేది అనేది యాక్చువల్ గా షెడ్యూల్. కాకపోతే ఏమైందంటే ఉద్రిక్తత కొన్ని నేపథ్యాలు, అంటే అక్కడ షెడ్యూల్ తెలిసిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే అక్కడ క్రియేట్ అయ్యాయి. కొన్ని ఉద్రిక్తుల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత జగన్ టూర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా మొత్తం టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పాలి. ఒక విధంగా ఆ రీజన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూటమి హిందూ సంఘాలు డిమాండ్ చేయడం, కేవలం అదొక రీజన్ తో తనైతే జగన్ రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకా అనవసరమైన సమస్యలు కూడా రాకూడదనే ఆలోచన ఉంది అని చెప్పేసి అఫీషియల్ గా అయితే జగన్ చెప్పడం జరిగింది. అయితే ఆ వెంటనే జగన్ ఇమీడియట్ గా మీడియా ముందుకు వచ్చారనమాట. అయితే అసలు ఇదంతా ఎందుకు ఏంటి అనేది చూస్తే, తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు అని జగన్ విమర్శిస్తున్నారు. అంటే రాజకీయ దుర్బుద్ధితో లడ్డు విశిష్టతను సీఎం గారే దెబ్బతీస్తారు, కేవలం తన 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది జగన్ చెప్తున్న అంశం అనమాట. జంతువులు కొవ్వు కొలిసిందని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకే కేవలం ఈ డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మాజీ సీఎం అయితే చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి దర్శించుకోవడానికి కూడా కుదరలేదు, అందుకే నన్ను అంతలా అడ్డగించారు, అవన్నీ నా అక్కడ సమస్య మొదలవుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అన్నాడు. అలాగే మాజీ సీఎం కి అయితే దేవుణ్ణి దర్శించుకునే హక్కు లేదా అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఫర్దర్ గా జగన్ గారు ఇంకా ఏమన్నా అన్నారా? అంటే ఇప్పటి వరకు అయితే మరి మాజీ సీఎం కి అయితే దర్శించుకునే హక్కు లేదా అని చెప్పేసి అయితే ఆయన లేవనెత్తారు. కేవలం ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో ప్రెసెంట్ తన సిచ్యువేషన్ ని అక్కడ ఏమీ లేకుండా చేయడం కోసం అని చెప్పేసి ఈ ఒక లడ్డు పన్నాగం పన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నట్టుగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి, అంటే ఆ మాట్లాడుకోకుండా డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు వివాదాన్ని తెర మీద తెచ్చారు అని, తర్వాత ఈ జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పేసి భక్తుల మనోభావాలతో అయితే ఆడుకోవడం జరిగేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ కేవలం మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడైతే వెళ్తూ ఉన్నానో ఆ డిక్లరేషన్ ఫామ్ ఒకటి పెట్టేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇది ఇంకొక వేకి వెళ్ళిపోతుంది. ఏ విధంగా చూసినా దీన్ని కావాలని చెప్పేసి ఒక రాజకీయ దుర్బుద్ధితో చేశారు అనేది జగన్ నుంచి వచ్చిన అంశం. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఓకే రైట్, మరి హైడ్రా గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సార్ హలో, నా పేరు రమేష్ అండి. మేము ఇక్కడ సిటీలో హైడ్రా నడుస్తుంది కదా, సో హైడ్రా ఫోకస్ అనేది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే పేదవాళ్ళకు కూడా లేకుండా ఇల్లు కూల్చివేయడం జరుగుతుంది. మరి దాని మీద మీరు ఏమంటారు? ఒకటేసారి హైడ్రా అనేటువంటిది రేవంత్ రెడ్డి సోదరుల యొక్క స్వప్రయోజనాల కోసం పెట్టుకున్నటువంటి ఒక చట్టంగా మేము చూస్తాం పూర్తిగా. మీరందరూ చూస్తూనే ఉన్నారు, గత కొన్ని రోజులుగా కేవలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బతుకమ్మ పండుగ అంటే మొత్తం ఇంటింటికి ఆడబిడ్డలు చేరుకొని పండుగలు చేసుకునేటువంటి వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నట్టు తరుణంలో, ఇటు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో
వాతావరణంలో, ఈ పండుగ వాతావరణంలో ఏ ఒక్క పేదవాడి ఇంట్లోనైనా సంతోషం అనేటట్టు ఉంటుందా? ఏ ఒక్క పేదవాడి దినదిన గండంగా ఈ రోజు ఎట్లా కలుస్తుంది, రేపు ఎవరు వస్తారు, రేపు ఏమవుతుంది అని చెప్పేసి అర్ధరాత్రిలు కూడా పండుకోకుండా, నిద్ర ఆహారాలు లేకుండా అర్ధరాత్రి లేచి వాళ్ళు చెమటను రక్తాన్ని అది మాంసాహారాలన్నిటి కూడా చేసుకొని కష్టపడేటువంటి ఆ ఇంటిని, ఆ కళను, ఇల్లు అనేటువంటి ఒక సుందరమైన కళ ఒక సామాన్య మద్దతు తరగతి కుటుంబాలందరికీ కూడా ఇలా వాళ్ళు ఆ విధంగా నిద్రాహారాలు మాని ఈ రోజు లేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం గమనిస్తాం. ఇలా చైతన్యపురి సంబంధించినటువంటి దాంట్లో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇలా భయంకరమైనటువంటి వాతావరణం. ఇలా రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతున్నటువంటి ప్రజానికం ఆ తెలంగాణ ఆడబిడ్డల్ని ఇలా చూస్తున్నాం. వచ్చి 9 నెలలు కావట్లేదు, మా వెంట ఎందుకు పడవు రేవంత్ రెడ్డి, నీ ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాం, మేము అపురూపంగా కట్టుకున్నాం, ఫినాన్స్ తెచ్చుకున్నాం, అప్పులు ఉన్నాయి, వీటిపైన ఈఎంఐలు చెల్లిస్తున్నాం, దినదిన గండగా మేము బ్రతుకుతున్నాం, మా బ్రతుకులేదో మేము బ్రతుకుతుంటే మమ్మల్ని ఎందుకు మీరు ఇంత టార్గెట్ చేసిళ్ళు, మరి మాకు ఈ ఇల్లు కోల్పోయిన తర్వాత మమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో మమ్మల్ని ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. పోనీ నీ భార్య ఉంటుందా, నీ బిడ్డ ఉంటుందా, మరి నీ అల్లుడు ఉంటుందా, నువ్వు వచ్చి నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో సంసారం చేయగలుగుతావా? ఈ రోజు మేము అపురూపంగా కట్టుకుని ఇల్లు ఎట్లా ధ్వంసం చేస్తున్నాం, మేము పట్టా భూములలోనే కట్టుకున్నాం, ఇక్కడ ఉండబడేటువంటి బిల్డింగ్ డివిజన్ వాళ్ళు అయితేంది, మున్సిపాలిటీ వాళ్ళు అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితేంది, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేంది, వీళ్ళందరూ ఇచ్చినటువంటి పర్మిషన్లను బేస్ చేసుకొని చట్టబద్ధంగా మేము కట్టుకున్నాం. మా చట్టబద్ధమైనటువంటి హక్కులు నువ్వు ఎందుకు కాలాస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా గుండెలు బాదుకుంటున్నారు, నోర్లు బాదుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఎందుకు చేస్తున్నావు, ఈ గుండాగిరి ఏంది, ఈ దౌర్జన్యం ఏంది? ఈ రోజు రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా ఇళ్లకు రోడ్లు వచ్చినాయి, మా వాడలకు వీధి దీపాలు వచ్చినాయి, మా ఇంట్లో నల్లా నీళ్ళు వచ్చినాయి, ఇంటింటికి నల్లా వచ్చింది. ప్రతి ఒక్క పేదవాడు మనసులో కేసీఆర్ గెలుచుకునే విధంగా, వెలుగు నింపే విధంగా అంత పెద్ద ఉపద్రవం వచ్చినటువంటి కరోనా టైంలో కూడా మమ్మల్ని కట్టిగిరెప్పలాగా గుండెలో పెట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు మేము దూరం చేసుకొని మా గుణపాఠం మేము పొందుతున్నాం, మా అనుభవాలు మేము అనవసరంగా మీరు తెచ్చేసుకున్నాము, ఇట్లాంటి ప్రమాదాన్ని ఇట్లాంటి ఉపద్రవాన్ని మేమే తెచ్చుకున్నాం అని చెప్పేసి ఇలా మీరు ఒక్కసారి విజిట్ చేయండి మన క్రంచ్ టీవీ తరఫున. మీరు ఇదే చైతన్యపూర్ లో ప్రజెంట్ సంబంధించినటువంటి రెడ్ మార్క్ పెడుతున్నారు అధికారులు. ప్రతి ఇల్లు శ్మశానం లాగా మారిపోయింది. పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు తండ్రి ఆ ఇంటి యజమాని అయితే ఆ ఇంట్లో ఉన్నట్టు ఆడేమో ఆ ఇల్లును రూల్ చేస్తున్నది. వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలి. రేపు రోజున మా అల్లుడికి ఇల్లరికం కింద ఎవరినైనా పిలుచుకుంటారో, లేకుంటే ఈ ఇల్లు ఆశ చూపే ఎవరికైనా నా బిడ్డని ఇవ్వాలనుకుంటారో, నేను ఏం పెట్టి ఇవ్వాలి, నేను ఎట్లా నా బిడ్డల భవిష్యత్తును నేను అది చేయాలని చెప్పేసి ఒకరు. ఇట్లా అనేక రకమైనటువంటి హృదయ విధాకరమైనటువంటి హృదయంలో ఇలా ఈ ప్రభుత్వం తర్కణం చేసింది. ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కానీ, హైడ్రా అధికారి అయినటువంటి నంగరాజన్ గారిని కానీ, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ప్రజా పోరాటాలను చేస్తాం మేము. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆ ప్రభుత్వ భూములలో ఎర్రజెండాల ద్వారా మేము పేద ప్రజలకు మేము నీడనిస్తామని చెప్పుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా నేను ఇలా ప్రశ్నిస్తున్నా. ఇవాళ సిపిఐ కాంగ్రెస్ అంకలో చేరింది, సిపిఎం మొద్దు నిద్రపోతుంది. ప్రజా పోరాటాలు చేసేటువంటి మీరు నిజంగా నికార్సైనటువంటి కమ్యూనిస్టులు అయితే, సిద్ధాంతానికి మీరు కట్టుబడినటువంటి కమ్యూనిస్టులు అయితే, మీ కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా కదిలి ఈ హైడ్రా దానిపైన మీరు ఖచ్చితంగా మీరు ఒక కార్యాచరణ ప్రకటించాలి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. మీరు ప్రకటించకపోతే మీరు ఈ హైడ్రాలో భాగస్వామ్యం అయిపోయిళ్ళు. ఈ హైడ్రా ద్వారా మీరు కూడా ఈ సంచులు మోసే ప్రక్రియలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ప్రజలు అనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకటి మాత్రమే తెలంగాణ భవన్ వేదికగా పెట్టుకుని హైదరాబాద్ పక్షాన న్యాయపరమైనటువంటి విచారణలో మీరు సిద్ధంగా అవడం కోసము, న్యాయపరమైనటువంటి సలహాలు, న్యాయపరమైనటువంటి సంప్రదింపులు జరపడానికి భవన్ లో ఇలా హెల్ప్ డెస్క్ అనేటువంటి పెట్టడం జరిగింది తెలంగాణ భవన్ లో. ఆ హెల్ప్ డెస్క్ కు ప్రజలందరూ పోతున్నారండి. ఇంతమంది ఆత్మఘోష, ఇంతమంది కన్నీటి ఆవేదన కూడా పేపర్లలోనూ టీవీలలోనూ చూస్తూ ఉంటాం. మనకే చూసిన వాళ్ళకి కూడా ఇంత జాలి కలుగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇవన్నీ తెలియట్లేదు, అసలు కనిపించట్లేదా? ఇవన్నీ తెలవని కాదు సార్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, ఆరిపోయే దీపం అనేటువంటిది వెలుగు ఎక్కువ వెలుగుతుంటది. పౌరులకు వచ్చిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? డిసెంబర్ లేకపోతే జనవరి ఫిబ్రవరి వరకు ఏదో డెడ్ లైన్ ఉన్నట్టుంది. ఈ డెడ్ లైన్ లోపల ఎట్లాంటి ప్రభుత్వ పరమైనటువంటి పాలసీలు కానీ విధానాలు కానీ తీసుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తలేదు. మంత్రులలో బొసుకట్లేదు. ఇటు బట్టిది ఒక దారి అయిపోయింది, ఇటు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళది ఒక దారి అయిపోయింది, కోమటిరెడ్డి వెంకరెడ్డిది ఒక దారి అయిపోయింది. ఈ రోజు మంత్రి
మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటితో ఒక దారి అయిపోయింది. ఇలా పొంగులేటి ఇంటి పైన కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి కుంభకోణాలు ఏవైతున్నాయో అవన్నీ ఈ రోజు వెలుగులోకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఇంకొద్ది రోజులలో ఈ సీట్ ఎక్కడ ప్రమాదంలో అయిపోద్దు అని చెప్పేసి ఇక జోలే పట్టుకున్నారు. ఈ జోలే పట్టుకున్నటువంటి విధానంలో ఇలా ఏదైతే పెద్దల యొక్క గృహాలను కాపాడుకుంటూ వీళ్ళని నచ్చిస్తున్నారు. నేను ఒక ప్రశ్న క్రాంతి ద్వారా నేను అడగదలుచుకున్నా. అదే ఆంధ్ర పెట్టుబడిదారులకు పునాదులు వేసినటువంటి హైదరాబాద్ మహానగరంలో, ఇదే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ, ఈ రామోజీ ఫిలిం సిటీ కొన్ని వందల ఎకరాలు, కొన్ని గుట్టలు, కొన్ని మౌంటైన్స్ తో, కొన్ని రివర్స్ తో, కొన్ని కుంటలతో, కొన్ని సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఆక్రమించుకొని ఈ రోజు వాళ్ళు ఫిలిం సిటీని నిర్మాణం చేసుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డికి గుండెధైర్యమే కనుకుంటే, రేవంత్ రెడ్డి నికార్స్ అయినటువంటి వ్యక్తి అయితే ప్రజా సంక్షేమం కోసం, చెరువులను పునరుద్ధీకరించడం కోసం మాత్రమే నేను చేస్తున్నా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీలో ఉండబడేటువంటి చెరువులను, రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి కుంటలను, కాలువలను కాపాడాలి. దానికి సిద్ధపడతాడా ఇలా రేవంత్ రెడ్డి? ఈ సందర్భం ప్రశ్నిస్తాను, రేవంత్ రెడ్డి పని చేయగలుగుతాడా? చేయలేనటువంటి పరిస్థితి. ఇలా అన్నపూర్ణ స్టూడియో సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ ఒకటి కూలగొట్టి పెద్దలందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏమని? మీరు తొందరలో సెటిల్మెంట్ చేసుకోండి, మీరు సెటిల్మెంట్ చేసుకోకపోతే ఇన్కన్వెన్షన్ నాగార్జున వదిలిపెట్టి మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఆ దెబ్బతో పెద్దలందరూ తిరుపతి రెడ్డి గారికి లైన్ కట్టి ఒక్కొక్కరు కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళను సంప్రదింపులు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఇలా ఇస్తున్నారు. దాదాపు 50,000 కోట్ల కుంభకోణం హైదరాబాద్ ద్వారా జరుగుతుందని చెప్పేసి నేను ఒక సామాన్యునిగా నాకు తెలిసినటువంటి విశ్లేషణలో నేను విశ్లేషిస్తున్నా. ఇంకొక అంశం చెప్తే సార్, త్రిపురాకు సంబంధించినటువంటి అలైన్మెంట్ ప్లాన్ ఏదైతే జరుగుతుందో, అలైన్మెంట్ ప్లాన్ ద్వారా సుమారు 300 ఎకరాల భూమిని ఇవాళ రైతులు, పేదలు అందరూ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? కేవలం వాళ్ళ అనునీయుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తాడని చెప్పేసి నేను ఆరోపిస్తాను. కాబట్టి దయచేసి ప్రభుత్వము చట్టబద్ధత లేనటువంటి చట్టబద్ధత లేనటువంటి హైడ్రా ఎవరైతే ఉన్నారో ఈ హైడ్రాను తక్షణమే రద్దు చేయాలి. తక్షణం రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమాలకు తెలంగాణ అనేటువంటి శ్రీకారం చుట్టుతుంది. తెలంగాణలో ఉండబడేటువంటి ప్రజలందరూ కూడా సామాజిక ఉద్యమాలను, చారిత్రక ఉద్యమాలను, సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించినటువంటి బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సమ్మక్క సారక్క, రాణి రుద్రామాదేవి, చాకల ఐలమ్మల పోరాట వరసతో ఉన్నటువంటి బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలంతా కూడా. కాబట్టి పోరాటం ఇక్కడ ఉగ్గుపాలతో నేర్చుకున్న రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త. ప్రజా పోరాటం ఒక్కసారి కనుక వస్తే నువ్వు భస్మమయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. నీలాంటి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ప్రజలు అనేటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ప్రజా సంక్షేమం పైన ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు నువ్వు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు గోరి కడతారు తెలంగాణ బిడ్డలు. ఒక్క నిమిషం, పండగ వాతావరణం అని చెప్పేసి అన్నారు. అసలు పండగ వాతావరణం అంటే గత ప్రభుత్వంలో వారం రోజుల ముందే బతుకమ్మ చీరల విషయంలో కానీ అది కానీ ఒక సందడిగా ఉండేది. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను అనేది ఆపివేయడం జరిగింది. మరి దాని మీద మీ స్పందన ఏమంటారు? అవును సార్, నేను అనేది అదే. ఇలా పండగ వాతావరణం అని అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో మా చిన్నతనం నుంచి కూడా మేము చూసినాము. గ్రామీణ ప్రాంతంలో పండుగ వస్తుందని అంటే ఇలా బొడ్డమ్మల నుంచి మొదలుకుంటే సద్దుల బతుకమ్మ నుంచి అమావాస్య, ఈ 6, 7 రోజులు, 8 రోజులు, 9 రోజుల తంతు అంతా కూడా అంగరంగ వైభవంగా తీరొక పూలను తీసుకొచ్చేసి ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకొని వచ్చి బావాలను పిలుచుకొని ఉన్నదో లేదో వాళ్ళకి పెట్టుకొని ఇల్లు సంతోషంగా గడిపేటువంటి పరిస్థితి ఇలా ఉండేది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తెలంగాణ ఆడబిడ్డలకు అపరూపమైనటువంటి పండుగ కాబట్టి ఆ చీర నాణ్యత ఉండకపోని ప్రభుత్వము చీర అంటేనే సారే, ఒక ఆడపిల్లకు ఒక సారే అంటారు. సారే అనేటువంటి పవిత్రంగా భావిస్తారు తెలంగాణలో. అట్లాంటి చీరను కానుకగా ఇచ్చేసి తన యొక్క ఏదైతే నిబద్ధతను ఇలా చాటుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా చీరల ఆడబిడ్డలకి ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోయిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ వచ్చిన తర్వాత ఈ చీరను రద్దు చేసి నగదు కింద ఇస్తామని చెప్పేసి 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ఏదో ఏం చేస్తామని చెప్పేసి ఆ ఉన్న చీరలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇదే సిరిసిల్లకు సంబంధించినటువంటి మగ్గం సంబంధించిన కార్మికులు కావచ్చు, పోచారంలో ఉండబడేటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి ఈ నేత కార్మికులే కావచ్చు, వీళ్లకు ఆ ఉపాధి కింద ఇచ్చేసి ఆ చీరల తయారీ వీళ్ళకి ఇచ్చేసి ఈ చిరు వ్యాపారాలను ఈ నేతనాలను కాపాడినట్టు ఉంటది, తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినట్టు ఉంటది. ఇట్లాంటి ప్రక్రియ, ఇట్లాంటి విధానాలు పాటించకుండా ఇక్కడ ఉన్నట్టు సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా తొంగలో దొక్కే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా అవలంబిస్తుంది. ఇట్లాంటి విధానాలు ఇవి మాత్రం సమాజ హితం కోసం, తెలంగాణ హితం కోసం జరిగేటువంటి విధానాలు అయితే కావు.
పూర్తిగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం ఈ రోజు రైతులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, ఏ ఒక్క వర్గం అండి, మహిళలు గాని, విద్యార్థులు గాని, ఏ ఒక్క యువకులు, నిరుద్యోగులు గాని, ఏ ఒక్కరి ముఖంలో సంతోషం ఉన్నది, ఏ ఒక్కరి ముఖంలో ఈ రోజు ఉన్నది పెన్షన్, చివరకు పెన్షన్దారుల ముఖంలో ఇలా 2000 నేను పెంచుతానా, మీరు డిసెంబర్ రాగానే మీరు తీసుకోండి అని చెప్పేసి పెద్ద మనుషులందరికీ ఆశ చూపెట్టిండు. ఇలా కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ 2000 కూడా జాడలేనటువంటి పరిస్థితి. వికలాంగుల పెన్షన్స్ పెంచుతా అన్నాడు, ఇంతవరకు వికలాంగుల పెన్షన్స్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు 10th ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలుగా ₹1,00,000 ఇస్తాను. ఈ రోజు SC/ST సంబంధించినటువంటి బిడ్డలు ఎవరైతే పీజీలు PhDలు చేసిన వాళ్ళకి ₹5,00,000 ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 30,000 నోటిఫికేషన్లు ఇచ్చినా అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇలా 30,000 నోటిఫికేషన్లు ఇచ్చింది, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు నేను ఇస్తా అని చెప్పుకుంటున్నాడు. ఒక్క మాట నిజం లేనటువంటి పరిస్థితి. ఇలా ప్రజలందరూ కూడా సూక్ష్మంగా గ్రహిస్తారు రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ రోజు బీఆర్ఎస్ సర్కార్కి ఉన్నటువంటి తేడా. ఇలా కేసీఆర్ గారిని వదులుకొని ఇలా జనం కూడా అంటున్నారు మనకు గాడిద వస్తేనే కదా గుర్రం విలువ తెలిసేదని. ఇలా గుర్రంని కోల్పోయినాం, ఇలా గాడిదను చూసి అనుభవిస్తాను. దీని గాండ్రింపులు, గాండ్రింపుల ద్వారా ఇలా మనం నరకం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలా మళ్ళా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ కనుక ప్రజా ఉద్యమాలకు కనుక సంకేతాలు ఇస్తే ఇక్కడ ప్రభుత్వ అస్థిరత కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ అస్థిరత కనుక ఏర్పడినట్లయితే మళ్ళా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కావడము, మళ్ళీ 371 ఆర్టికల్ 3 ప్రకారము ఇక్కడ రాజకీయంగా మొత్తం అస్థిరతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మళ్ళా సమైక్యాంధ్ర కింద చేయాలని చెప్పేసేటువంటి విధానాలకు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ సందర్భంలో, ఇట్లాంటి వైలెన్స్ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం చెరగానితనంతో ఈ అస్థిరమైనటువంటి పరిస్థితులను తీసుకురావడానికి కోసమే రేవంత్ రెడ్డిని ఆంధ్ర పెట్టుబడిదారులు ముఖ్యమంత్రి చేయాలని నేను అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా కాలర్ చెప్పిన విధానాన్ని ప్రకారం చూస్తే మరి హైడ్రా అనేది ఇంకా నడుస్తుందా లేకపోతే ఆపేస్తుందా, మరి ప్రజల కన్నీరు కూడా, ఆవేదన అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అర్థం అవుతుందా లేదా అనేది కూడా వేచి ఉండక తప్పదు. అయితే ఇక అటు మూసి పరివాహక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాము, అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఉద్యోగాలకు కూడా జీతాల వేతనం లేకుండా ఇవన్నీ చేయడం ఏంది అని చెప్పేసి కూడా చూస్తున్నాము. మరి ఏది ఎప్పటికప్పుడు జరుగుతుంది, మరి ఏంది ఎలా జరుగుతుంది అనేది చూస్తూనే ఉండాలి, వేచి ఉండక తప్పదు. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ క్రంచ్ టీవీ.